ఈరోజు మానసిక గాయాలు, మానసిక వేదన, మానసిక కృంగుదల, ఎమోషనల్ సిక్నెస్. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఫిజికల్ సిక్నెస్, ఇట్స్ అబౌట్ ఎమోషనల్ సిక్నెస్. ఆయన కీర్తనలు 46లో చెప్తాడు ఏంటిదంటే, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయనే. ఆపత్కాలంలో అంటే అన్నీ బాగుంటే నమ్ముకొనదగిన సహాయకుడు అని చెప్పలేదు, కానీ యేసయ్య ఏం చెప్పాడంటే, దేవుడు ఏం చెప్పాడంటే, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయుడు. ఇఫ్ యు అవాయిడ్ ట్రబుల్, యు అవాయిడ్ గాడ్ కదండి. ఈరోజు మనం అందరం అనుకుంటాం అసలు ఇవన్నీ జరగకుండా మనం అందరం ప్రశాంతంగా సంతోషంగా ఒకటే దేవునే చూస్తూ నడిచే జీవితం ఉంటే, ఎటువంటి బాధ, ఇబ్బందులు, లోట్లు, లేకపోతే కోల్పోవటం, మనుషుల్ని కోల్పోవటము, ఇవన్నీ లేకుండా ప్లేన్ ప్రాబ్లం ఫ్రీ లైఫ్ ఉంటే ఎంత బాగుండు, సమస్య లేని జీవితం ఎంత బాగుండు అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, ఆపత్ కాలంలో నేనే మీకు నమ్ముకొనదగిన దేవుడిని. ఇఫ్ యు అవాయిడ్ ట్రబుల్, యు అవాయిడ్ గాడ్. ఈరోజు దేవుని మీరు ఈ ఆపత్ కాలాన్ని తప్పించుకుంటే దేవుణ్ణి కూడా తప్పించుకుంటున్నారేమో. కొన్నిసార్లు కాదు, మనం బైబిల్ అంత సారాంశం అంతా చూసినప్పుడు ఆపత్ కాలంలోనే ఆయన ఎంత మహిమ, ఆయన ప్రభావం, ఆయన శక్తి, ఆయన ఆదరణ చాలామంది మేము అనుభవిస్తూ ఉంటాము కదా. ప్రతి ఒక్కరికి ఆపత్ కాలంలో ఆయన దగ్గరగా ఉండే దేవుడు, ఆపత్ కాలంలో నమ్ముకొనదగిన దేవుడు. ఈరోజు మీరు వార్తలే నమ్మనక్కర్లేదు. మీరు చుట్టూన్న వ్యక్తులు కూడా కొన్నిసార్లు బాగుంటారు, కొన్నిసార్లు బాగుండరు. కొన్నిసార్లు ఆ నమ్ముకున్న వ్యక్తులే మిమ్మల్ని తృణీకరించవచ్చు, బాధ పెట్టచ్చు, అసలు ఎక్స్పెక్ట్ చేయని రీతిగా, ఊహించని రీతిగా వారు మన పైన తిరుగుబడి చేయొచ్చు. కానీ ఈరోజు ఆపత్ కాలంలో ఆయనే మనకి నమ్ముకొనదగిన దేవుడు. ఆయన మన బలము, మన బాధలో కనపరుచుకునే దేవుడు కదండి. మీరు అనుకుంటారు దేవుడు ఎప్పుడు సంతోషం ఉండే దేవుడు కాదు, కానీ ఉంటాడు, కంపల్సరీ ఉంటాడు. కానీ మనం ఎప్పుడైతే బాధలో ఉంటామో ఇంకా బహుబలంగా ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఉంటాం. హీఈస్ రివీల్డ్ ఇన్ ట్రబుల్. ఆయన కనపరుచుకుంటాడు ఎప్పుడంటే ఆ ఆపత్కాలపు సమయంలో, ఆ కంగారు సమయాల్లో, ఆ కలవరపు సమయాల్లో, ఇంకా దిక్కులేదు అనే సమయాల్లో దేవుడు అంటాడు, ట్రస్ట్ మీ, నేను నమ్ముకొనదగిన దేవుణ్ణి, నన్ను నమ్ము, నన్ను చూడు. ఈరోజు చాలామందికి శారీరకంగా భౌతికంగా ఎన్నో గాయాలు పొందుతూ ఉంటారేమో, కానీ దర్ సంథింగ్ కాల్డ్ ఇన్విజిబుల్ క్రషింగ్. తెలుసా అండి? ఇన్విజిబుల్ అంటే కనిపించని అదృశ్యమైన బాధ. అది ఎవరికి చెప్పుకోలేరు. ఇప్పుడు కోవిడ్ అంటే దానికి ట్రీట్మెంట్ ఉండొచ్చు, కోవిడ్ అంటే దానికి ఎన్నో రీతిలుగా ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇంకా మిగతా అనారోగ్యాలకి కూడా చాలా ట్రీట్మెంట్స్ ఉండొచ్చు. కానీ ఇది అదృశ్యమైన ఇన్విజిబుల్, కనిపించని గాయాల్ని ఎవరు స్వస్థపరచగలుగుతారండి? కనిపించని గాయాల్ని ఎవరు బాగు చేయగలుగుతారు? హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు, ఆయన ఒక్కడికే ఉంది అధికారం. ఎంతమంది సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళినా, ఎంతమంది కౌన్సిలింగ్కి వెళ్ళినా, మన హృదయ గాయాన్ని బాగు చేయగలిగిన ఒక్కరు ఎవరంటే మన దేవుడే. దర్ ఇస్ ఇన్విజిబుల్ క్రషింగ్. ఇన్విజిబుల్ అంటే మనకి ఎన్నోసార్లు చాలా కనిపిస్తూ ఉంటాయి మన గాయాలు. ఇప్పుడు చిన్న బిడ్డలు మా దగ్గరికి వచ్చి, ఇదిగో నాకు ఇక్కడ దెబ్బ తగిలిందంటే దాన్ని వి ట్రై టు క్యూర్ ఆర్ హీల్ ఆర్ పుట్ అ బ్యాండేడ్, ఏదో ఒకటి పెట్టి అలా చేస్తాం. కానీ మీ హృదయంలో ఉన్న గాయాన్ని, మీ హృదయంలో ఉన్న బాధని, మనోవేదనని, మానసిక అనారోగ్యాన్ని స్వస్థపరచగలిగింది దేవుడు ఒక్కడే. ఈరోజు ఎవరైనా కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నారు, ఈరోజు ఎట్టు తోచని స్థితిలో ఉన్నారేమో, కానీ దేవుడు అంటున్నాడు, ఓన్లీ ఐ కెన్ హీల్ యూ, ఓన్లీ నేనే మిమ్మల్ని స్వస్థపరచగలుగుతాను. మెంటల్ హెల్త్ ఇస్ సో ఇంపార్టెంట్. ఈరోజు చాలామంది తీసి పడేస్తూ ఉంటారు. కానీ మనం మానసికంగా బాగుంటేనే కదా ఏదైనా చేయగలిగింది, ఏదైనా సాధించగలిగింది. దేవుని కోసము ఏదైనా చేయాలంటే మానసిక స్టెబిలిటీ, స్థిరత్వం లేకపోతే మనం ఏం చేయలేము. మనము యాంగ్జైటీ వల్ల, ఈ మానసిక బాధలు బట్టి మనం చాలా కోల్పోతున్నాం. ఇంకా అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నాం, ఇంకా బాధను కొని తెచ్చుకుంటున్నాము. మానసిక యాంగ్జైటీ, మానసిక ఆందోళన, చాలామంది అలజడి, కలవరము, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇన్విజిబుల్ క్రషింగ్, అది అదృశ్యమైనది, అది కనిపించింది కానీ చాలా భయంకరమైన. యూ డోంట్ హ్యావ్ టు బీ ఫిజికలీ సిక్ టు బీ క్రష్డ్ కదండి.
మనము అనగద్రొక్కబడాలంటే, మనకి కేవలం అనారోగ్యం వస్తేనే మనము చాలా నిరుత్సాహపడిపోతామని అక్కర్లేదు. ఏదైనా బట్ ఇట్ ఈస్ ద ఇన్విజిబుల్ ఎనిమీ. ద ఇన్విజిబుల్ ఎనిమీ ఏంటిదంటే, మన మనసుని పాడు చేయాలని, మన మనసులో గాయాన్ని రేపాలని, ఇంకనూ దాన్ని పెద్దగా చేయాలని అపవాది ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాడంట. కానీ మీ అదృశ్యమైన నొప్పి, అదృశ్యమైన మానసిక వేదనకి హూ కెన్ గివ్ అ క్యూర్? దానికి సోర్స్ ఏంటి? దానికి కారణం ఏంటి? ఆ కారణము తెలుసుకుంటేనే కదా దానికి కావాల్సిన స్వస్థతను అనుగ్రహించవచ్చు. ఈరోజు కారణం తెలియట్లేదు చాలామందికి. ఎందుకు ఇంత మనోవేదంతో ఉన్నారు, ఎందుకు ఇలాగున్నారు అంటే, నాకు తెలియదు. నేను ఎంత ప్రయత్నించినా, ఎంత ఆనందంగా ఉండాలన్నా నా వల్ల అవ్వట్లేదు. నేను ఎంతగా పుష్ చేసిన దేవుని సన్నిధిలో ఉన్నంత వరకు ఆనందంతో ఉన్నాను, సంతోషంతో ఉన్నాను. కానీ మరలా నా సపరేట్గా నేను రూమ్కి వెళ్ళినప్పుడు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు మరలా అదే వేదన, అదే బాధ, అదే నన్ను తరుముతుంది. ఏంటి కారణం అంటే, కోల్పోయిన పరిస్థితిలో, ఎవరైనా కోల్పోయిన పరిస్థితుల్లో ఉంటుంది ఆ వేదన. బట్ హూ కెన్ డెలివర్? ఎవరది మనల్ని విడిపించగలిగింది దాని నుండి? ఎవరది మనల్ని విడిపించగలిగింది? ఈరోజు యెషయా 63:3 చదువుదామండి. ఒంటరిగా ద్రాక్ష గానుగను త్రొక్కి తిని, జనములలో ఎవడును నాతో కూడా ఉండలేదు. కోపగించుకొని వారిని త్రొక్కి తిని, రౌద్రము చేత వారిని అనగద్రొక్కి తిని, వారి రక్తము నా వస్త్రముల మీద చెందినది, నా బట్టలన్నీయు డాగులే. ఒంటరిగా ద్రాక్ష గానుగను త్రొక్కి తిని. ఈరోజు మన జీవితం ఒక ద్రాక్ష గానుగ అని అనుకోవాలి. ద్రాక్ష గానుగ అంటే, ద్రాక్ష గానుగలో ఏముంటుందంటే ద్రాక్షలు ఉంటాయి. ద్రాక్షలు ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు లేకపోతే అది త్రొక్కే వ్యక్తి ఏం చేస్తారంటే, ఆ ద్రాక్ష రసం కావాలంటే ఆ ద్రాక్ష గానుగలో ఆయన కాలు వేసి నిలబడి దాన్ని త్రొక్కుతూ ఉంటూ ఉంటాడు. ఎంతసేపు త్రొక్కుతూ ఉంటాడంటే, దాంట్లోనంత కంప్లీట్గా పూర్ణంగా దానిలో ఉన్న రసము బయటకు వచ్చేంత వరకు ఆ ద్రాక్ష గానుగలో ఆ ద్రాక్షల్ని త్రొక్కుతూ ఉంటాడనమాట. ఈరోజు ద్రాక్ష గానుగా మనము. ఈరోజు దేవుడు మనల్ని త్రొక్కుతున్నాడేమో, దేవుడు మనకి కొన్ని కష్టాలే అనుమతిస్తున్నాడేమో. త్రొక్కుతున్నాడు, కుమ్మరి అని పాడం కదండి. త్రొక్కుతున్నాడు. హీజ్ అవర్ పాటర్. ఆయనే మనల్ని క్రష్ చేసి మనలో ఉన్న మన జీవితంలో ఉన్న రసాన్ని, సారాన్ని బయటికి తీసుకురావాలని ఆశపడుతున్నాడు. అదే రీతి ఇర్మియా 18లో ఏముంటుందంటే, కుమ్మరి ఒకసారి ద పాటర్స్ వీల్ అంటే కుమ్మరి ఒకసారి అంటే ఆ వీల్ ఒకటి ఉంటుంది కుమ్మరి దగ్గర. ఆ వీల్ ఆయన తిప్పుతూ ఉన్నప్పుడు దానికి ఒక చక్కటి రూపము, చక్కటి షేప్ వస్తూ ఉంటుంది. ఈరోజు కుమ్మరి ఆయన, మనము ఆ మట్టి, మనము ఆ క్లే. వీఆర్ ద క్లే, హీఈస్ ద పాటర్ అండ్ వీఆర్ ద క్లే. ఆయన పాటర్స్ వీల్లో, ఆయన చేతిలో మనం ఉన్నంత వరకు మనకి సరైన రూపాన్ని, సరైన జీవితాన్ని, అది కష్టంగా ఉంటుంది అనుకుని చూడండి. ఒకవేళ ఆ మట్టికి జీవం ఉంటే, ఆ మట్టికి కానీ ప్రాణం ఉంటే ఎంతగా గొనుక్కునేది, ఎంతగా సనుక్కునేది కదా. అయ్యో నేను తట్టుకోలేకపోతున్నా, అయ్యో నేను భరించలేకపోతున్నా, ఇంకెన్నిసార్లు నన్ను చిత్తగొడతా, ఇంకెన్నిసార్లు నన్ను మరలా రూపిస్తావు, ఇంకెన్నిసార్లు అని అడిగితే ఆ కుమ్మరి ఏమంటాడంటే, ఇది నీ మంచి కోసమే, నువ్వు మంచి స్వారూప్యంలోకి మారటానికి, నీకు ఒక మంచి రూపం రావటానికి నేను తిప్పుతా ఉన్నాను. ఆ పర్ఫెక్షన్ కోసము నీకు కష్టంగా ఉండొచ్చు, నీకు చాలా అయోమయంగా ఉండొచ్చు, కానీ యు ఆర్ ఇన్ మై హ్యాండ్. ఆయన చేతిలో ఉన్నంత వరకు మనకి దిగుల్లేదండి. ఈరోజు నేను దేవునికి నమ్మకస్తురాలుగా ఉన్నాను. నేను దేవునికి ఎంతగానో యథార్థమైన జీవితాన్ని కలిగి ఉన్నాను, ఎంతగానో మంచిగా ప్రయత్నిస్తున్నాను కనీసము. కానీ ఈ బాధ ఏంటో, ఈ క్రషింగ్ ఏంటో, ఎందుకు త్రొక్కుతున్నాడు, ఎందుకు నన్ను అలాగ తిప్పుతున్నాడు, ఆ కుమ్మరి సారెలో ఎందుకు నన్ను తిప్పుతున్నాడు నాకు అర్థం కావట్లేదు అంటే, మీరు దేవుని చేతిలో ఉన్నారు. దేవుని చేతిలో ఉన్నంత వరకు మనకి క్షేమమే. ఆయన త్రొక్కినను, ఆయన అనగద్రొక్కినను, ఆయన మనల్ని తిప్పినను, ఆయన ఏ రీతిగా మనల్ని బాధ పెట్టినను, ఆయన చేతిలో ఉంటే అదే మనకి మేలు, అదే మనకి క్షేమము. అందుకే యోబు అంటాడు చాలా అద్భుతమైన మాట, మై ఫేవరెట్ వర్డ్, దో యూ స్లే మీ, దో యూ కిల్ మీ, ఐ విల్ నాట్ లీవ్ యూ లార్డ్, ఐ విల్ నాట్ ఫర్గెట్ యూ, ఐ విల్ నాట్ లూజ్ మై ట్రస్ట్ ఇన్ యూ. నువ్వు నన్ను చంపినను నేను ఇంకను నిన్ను నమ్ముతానయ్యా. ఈరోజు అటువంటి మాట మనం చెప్పగలుగుతామా? నువ్వు నన్ను ఏం చేసినా పర్వాలేదయ్యా, నువ్వు నన్ను చంపినా పర్వాలే, నన్ను త్రిప్పినా పర్వాలేదు, నన్ను త్రొక్కినా పర్వాలేదు, కానీ నేను నిన్ను
నమ్ముతానయ్యా, నీ వైపే చూస్తాను, నీ చేతిలోనే ఉంటాను అని చెప్పగలుగుతారా? ఈరోజు కుమ్మరి సారెలో మనం ఉన్నాము, మన జీవితం ఉంది, కోల్పోయిన పరిస్థితిలో ఉన్నాము, మనోవేదన, మనోబాధ, భారభరితమైన ఆత్మతోటి ఉన్నారేమో. యెషయా 63లో ఉంటుంది ఏంటిదంటే, భారభరితమైన ఆత్మ చాలామందిని పట్టి పీడిస్తుంది. ఆ భారభరితమైన ఆత్మకి ప్రతిగా దేవుడు ఆనందాన్ని, సంతోషాన్ని వాళ్ళని ఆశపడుతున్నాడు.